ఏం చేస్తున్నామా ఇంత పొద్దున్నే? చెట్లకి ఎదుర్కొంటున్నాను, నాకేం పని లేదు కదా. వాళ్ళు ఈ పచ్చిమిరపకాయ దాక్కొని ఉంది. ఇది మొన్న దోసకాయ దాక్కున్నట్టు ఈరోజు పచ్చిమిరపకాయ దాక్కుని మోనిగా తెంపేటప్పుడు చూడలేదు, ఎక్కువ లావైంది. తెంపేద్దామని ఏవేవి ఉన్నాయో తెంపేద్దామని ఈడ కూడా పూత వస్తుంది. పచ్చిమిరపకాయల చెట్లు పచ్చిమిరపకాయల చెట్లు ఈడ కూడా పూత వస్తుంది. పచ్చడి చేయాలి, కొబ్బరి పచ్చడి చేయాలి. కొబ్బరి పచ్చడి చేయాలి. పచ్చిమిరపకాయలు ఎత్తుక్కుంటున్నాను. నాకు ఒక 2 కావాలి. 2 ఇంకోటి ఎప్పటిదెప్పటిదే తెంపితే ఇంకొత్త వస్తాయి. ఇగో బేబీ పచ్చిమిరపకాయ, ఎవరైనా చూడకపోతే చూడండి. బేబీ పచ్చిమిరపకాయ కదా, బేబీ పచ్చిమిరపకాయ. ఇదొకటి ఉంది, చిన్నది ఉంది. ఇది తెంపలేదు. ఇది కూడా చిన్నగానే ఉంది, పక్కలాగానే ఉంది. చాలు, పొంగనాల్లోకి 3 చాలు. పచ్చిమిరపకాయలు ఉన్నాయి దాంట్లో, పొంగనాల్లోకి 3 చాలు. ఇది కూడా చిన్నగా ఉంది. ఫ్రెండ్ ఒకటి చూపిస్తాను. మళ్ళీ దోసకాయ తెంపాము కదా, ఇది మళ్ళీ దోసకాయ. ఇదొకటి. అన్ని ఆకుల మధ్యలో దాక్కొని ఉన్నాయి దోసకాయ. ఇది కూడా ఉంది పచ్చిమిరపకాయ, ఇది కూడా తెంపుతాం. ఇది కూడా పెద్దగా అవుతుంది, మధ్యలో ఉంది ఇంకా అవ్వని కొంచెం. సో ఇప్పుడు మనకి కరివేపాకు కావాలి, కొంచెం కరివేపాకు తెంపుతాం. చాలు, ఒక్క రెమ్మ చాలు. ఇది తెంపి వడ చేసుకోవాలి మళ్ళా. ఎంత చూడండి ఎంత అయిందో. చాలు మనకి, ఇన్ని చాలు. ఇట్లా లేవా అన్నీ తెచ్చి చాలా రోజులేదు. ఈ కొబ్బరికాయ మరి నాకు ఈ కొబ్బరి చిప్ప కావాలి. కొబ్బరి తీసేది ఉంది, అది దొరకట్లేదు. అది నాకు తెచ్చినా నేను. కొబ్బరి చిప్ప వాళ్ళగొట్ట బుద్ధి అవ్వట్లేదు, నాకు కొబ్బరి చిప్ప కావాలి. A few moments later. దీంట్లో ఇంత పుట్నాల పప్పు ఈ పూటకే. ఇది మళ్ళీ ట్రై చేద్దాం. ఇదొకటి 2 సిప్పలు ట్రై చేసి 2 సిప్పల్ని ఇడ్లీ చేసుకుంటాను నేను. సిప్ప ఇడ్లీ ముందే క్లూ చేసిన అందరికి. ఈ పచ్చడి గోస్టు మైనాకి నిన్న వాళ్ళ హోటల్లో చేసిందంట పచ్చడి. హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో కొబ్బరి చిప్పులు ఏమో పచ్చడిలే పోనట్టున్నాయి, కానీ పోవాలి. హోటల్ ఇంకా పెట్టలేదండి. హోటల్ పెడుతుంది మా ఆయన. నీకు ఎన్ని కావాలి పచ్చిమిరకాయలు చూసుకో. ఇవి చెట్టు పచ్చిమిరకాయలు. పుట్నాల పప్పు వేసుకో. ఎన్ని వేసుకుంటావు? అన్నీ డైరెక్ట్ పచ్చి రూపమే, చింతపండు కూడా కొంచెం వేసేయడం అంతే. అవసరం లేదు, అన్నీ డైరెక్ట్ వేసేయడమే. ఏంటో లైట్గా ఏంపాలి అంతే. ఇంకా ఇవ్వాలనుకుంటే అన్ని కన్నా వేస్తుంటే ఎక్కువ రావాలి కదా హోటల్లో. ఏం వేస్తున్నా నువ్వు హోటల్ పెడుతున్నావు మరి.
చోరీ చోరీ కోయి ఆయే. మిరపకాయ కూడా ఇది అవన్నీ అంటే మరి ఎక్కువ పడతాయి పచ్చిమిర్చిలు, మరి ఇవి కూడా వేసాయి ఇంక మరి అట్లయితే కడిగి. కడిగినావా? కడగలేదు, కడిగేసి జీలకర్ర ఇటీ తినేస్తాం. అది కూడా చెప్తా. బాధ అవుతుంది చేయి కోసుకున్నారు. దాంట్లో పసుపు, అవి పచ్చిమిర్చి అవి ఉన్నాయి. దాంట్లో పసుపు బాగుంటుంది. పొంగనాలు పిండి రెడీ. నేనే చెప్పాను మా మమ్మీకి పొంగనాలు వేసుకుందామని. ఇల్లు పొంగనాలు తినరు, వేస్తే నేనే వేసుకుంటాను ఎప్పుడు. సో ఈరోజు మైనాకి కాలేజీలో చేసి పెట్టారు కదా, అందుకు చేసుకోవాలనిపిస్తుంది మైనాకి, అంతే. ఇంకా పొంగనాలు వెరీజ్ పొంగనాలు. సో బేసిక్గా అయితే ప్రతి వ్లాగ్లో ఏదో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది. అండ్ ఈసారి చాలా న్యాచురల్గా ఉంది మా వ్లాగ్ అనేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ వ్లాగ్ ఇది. మా చెల్లె వాళ్ళ కాలేజ్లో అంటే ఆమె హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది కదా, తన కాలేజ్లో మొన్న పొంగనాలు వేసుకున్నారు. సో మార్నింగ్ మమ్మీని లేపి, మమ్మీ నాకు పొంగనాలు తినాలనిపిస్తుంది అని తను అడిగింది. బేసిక్గా అయితే తను ఎప్పుడు వద్దంటది, కానీ ఈసారి కాలేజ్లో వేసుకొని తిన్నాక ఆమెకి కొంచెం టేస్టీగా అనిపించింది. సో రాగానే అట్లా చెప్పింది. సో ఇది ఫస్ట్ వాయి పొంగనాలు వేయడం. మొత్తం కాలిన తర్వాత ఇట్లా ఆయిల్ వేసుకోవాలి పైన నుంచి. ఫస్ట్ది కదా, చాలా రోజులైంది పొంగనాలు వేసి. A little longer than a few minutes later. సో ఫైనల్లీ మా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి వేడి వేడిగా. చూసారు కదా, చాలా టెంప్టింగ్ ఉన్నాయి కదా. కొబ్బరి చట్నీతో సర్వ్ చేసాము. ఇక్కడ మా చెల్లి మార్నింగ్ కాలేజ్కి రెడీ అయిందని చెప్పేసి వెళ్తుంది. కొంచెం లేట్ లేచిందంట ఇవాళ, అందుకే కొంచెం హరీలో ఉంది తను. యాక్చువల్గా అయితే తనకి బ్లేజర్ ఇవ్వలేదు, అందుకే యూనిఫామ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దాని మీద బ్లేజర్ కాలేజ్ వాళ్ళ నుంచి ఇంకా రాలేదు. తనది ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. మార్నింగ్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది. తిను మార్నింగ్ బ్యాచ్ కాదు, ఆఫ్టర్నూన్ బ్యాచ్. సో మధ్యాహ్నం టైంలో వెళ్తుంది, ఈవినింగ్ వరకు క్లాస్ ఉంటుంది తనకి. తనకు అట్లా రెడీ అయ్యి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో అందుకని అన్నీ క్లీన్గా నీట్గా ఉండేటట్టు చూసుకుంటుంది. తన అవుట్ఫిట్ డైలీ నీట్గా ఐరన్ చేసి పెట్టుకుంటుంది. సో మీ ఇంట్లో ఎవరైనా ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మా రొటీన్ వ్లాగ్, మా పొంగనాలు, మా చెట్లు అన్నీ మీకు నచ్చితే కనుక మళ్ళీ ఛానల్ అఫీషియల్కి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్.